అందరికీ నమస్కారం అండి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్లోని ఒక ప్రాంతంలో ఒక పోలు విరగడం జరిగింది. అయితే దానికోసం అప్పటికప్పుడు కరెంట్ ఇవ్వడం కోసం వర్షము సైతం లెక్క చేయకుండా విద్యుత్ సిబ్బంది అందరు కలిసి లైన్మెన్, లైన్ ఇన్స్పెక్టరు, ఏఈఆర్ అందరితో సహా ఆ లొకేషన్కి వెళ్ళి అప్పటికప్పుడు ఎలాగైనా వాళ్ళ కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళి ఆ విరిగిన పోలును తీసేయడంతో పాటు మళ్ళీ దాని స్థానంలో మళ్ళీ ఇంకో కొత్త పోల్ను మళ్ళీ దాన్ని పాత పోల్ను తీసేసి కొత్త పోల్ను మళ్ళీ ప్లాంట్ చేసి దానికోసం దాని మీద ఉన్న ఇళ్ళకి వెళ్ళే కరెంటు ఆ వైర్లన్నీ కట్ చేసి ఈ పై పోల్ మీద ఉన్న ఇప్పుడు మీ వీడియోలో చూస్తున్న ఆ స్తంభం మీద ఉన్న ఆ పాత ఇది ఇప్పుడు ఆ స్తంభం మీద ఉన్న ఏమో పాత పోలు అక్కడ వర్క్ చేస్తున్నది. దాంట్లో ఉన్న సర్వీస్ అంటే ఈ కండక్టర్ అంతా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త పోల్ వాటి ఆ కొత్త పోల్ మీదకి మళ్ళీ ఈ కండక్టర్ అంతా మళ్ళీ లాగి మళ్ళీ దాంట్లో ఉన్న సర్వీస్ అంటే ఇంట్లకి వెళ్ళే షాపులకి వెళ్ళే ఏవైతే సర్వీస్ వైర్లు ఉంటాయో అవన్నీ మళ్ళీ ఎక్కియడం కోసము చేస్తున్న ఈ పని. ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నామంటే ఆ పాత పోల్ మీద ఉన్న సర్వీస్ వైర్లు రిమూవ్ చేసుకుంటూ ప్లస్ దాని మీద ఉన్న కండక్టర్ని అంటే లైన్ని కిందికి దించి ఆ పోల్ని పక్కన పెట్టేసి మళ్ళీ కొత్త పోల్ని ప్లాంట్ చేసిన తర్వాత మళ్ళా యథావిధిగా ఈ సర్వీస్ వైర్లు ఎక్కియడం అనేది జరుగుతుంది. అయితే దీనికోసం మేము రోడ్డుని అయితే అటు ఇటు బ్లాక్ చేసాము. చేసి మేము వర్క్ చేస్తూ ఉంటే వర్షం కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అయినా కానీ తప్పని పరిస్థితిలో ఎట్లయినా వాళ్ళకి కరెంట్ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి వర్క్ తచ్చుకుంటేనే పని చేస్తూనే ఉన్నాం. మీరు చూడొచ్చు ఎట్లా వాన పడుతుందో. భారీ వర్షం గత 2-3 రోజుల నుంచి కంటిన్యూగా వాన పడుతున్న సందర్భంలో వర్షం తగ్గే పరిస్థితి లేదు. సాయంత్రం వరకు ఎట్లయినా వాళ్ళకు కరెంట్ ఇవ్వాలి కాబట్టి ఇక తప్పని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ డ్రిల్ చేసే మిషన్ అంటే ట్రాక్టర్ తీసుకొచ్చి దాని నుంచి ఫస్ట్ దానికి డ్రిల్ చేసి పోలేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఉన్న సర్వీసులన్నీ రిమూవ్ చేసి కొత్తగానైతే మళ్ళా కొత్త పోలు వాటి కరెంట్ ఇవ్వాలని వర్క్ అయితే చేస్తున్నాము. ఇందుకోసము మేము రోడ్డు బ్లాక్ చేసినప్పుడు చూడండి, ఇంతకుముందు ఒక బైక్ వెళ్ళింది కదా, ఈ రోడ్డు బ్లాక్ చేసినప్పటికీ కూడా మళ్ళీ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి, పోతున్నాయి. మరి ఇక్కడ వీళ్ళు వర్క్ చేస్తున్నారు అనేది కూడా లేకుండా మమ్మల్ని మేము ఇంత వర్షంలో కూడా వర్క్ చేస్తున్నప్పటికీ చాలామంది కనీసం అది గుర్తించకుండా మధ్యలో బండ్లు పోవడానికి, వెహికల్స్ పోవడానికి అటు ఇటు వాళ్ళైతే కొంచెం ఇబ్బందే చేస్తున్నారు. కనీసం మమ్మల్ని అర్థం చేసుకోవడానికి కూడా వాళ్ళు ట్రై చేయట్లేదు. సో ఉంటుందండి మేము చేసే పనులు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. కరెంటు పోగానే ఒకటే కాల్స్ రావడము అట్లా ఇబ్బంది చేస్తూ ఉంటారు. అదే వాళ్ళ వర్షన్లో కరెక్టే కావచ్చు, కానీ ఎవరైనా కానీ ఊరికే కరెంటు తీయడం అనేది జరగదు. మ్యాక్సిమం కరెంటు ఇవ్వడానికి మాత్రమే ప్రయత్నం చేస్తాం తప్ప కరెంటు తీసేయాలని ఎవరికి
ఆ ఉద్దేశం అయితే ఎట్టి పరిస్థితిలో ఉండదు. కాకపోతే సరే కొన్ని అకాల వర్షాలకు ఆ చెట్లు విరగడము, పోల్లు విరగడము, లైన్లు కట్ అవ్వడము, ఇలాంటి సందర్భాల్లో కరెంటు కట్ అవుతుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఇంటరప్షన్ చేయడానికైతే ఎవరికైతే అలాంటి ఆలోచన అయితే ఉండదు. సో కాబట్టి అందరూ గమనించండి. ఇంత వర్షంలో కూడా వర్క్ చేస్తున్నామనంటే మీరే దాన్ని గుర్తుంచుకోవాలి. కనీసము అర్థం చేసుకునే ప్రయత్నమైనా చేయాలి. ఎందుకంటే చూడండి, అంతా ఆ పోల్ మీద ఉండి దానితో ట్రైన్ లాగా దానికి అటాచ్ చేసుకుని దాన్ని నిలబడి అంత కంటిన్యూగా వాన పడతాంటే కూడా చేస్తున్నామనంటే అన్నీ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అందుకనే ఈ వీడియో చేద్దామనే చేస్తున్నామంటే కరెంటు వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు, ఎంత కష్టపడుతున్నారు అనేది అందరూ గుర్తించాలి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కరెంటు లేకుండా ఉండే పరిస్థితి ఉంచాలనే ఉద్దేశం అయితే ఉండదు కదా. కాబట్టి ఎలాగైనా మీకు సాయంత్రం వరకైనా కరెంటు ఇవ్వాలనే ఉద్దేశంతో ఎవరైనా ఎక్కడైనా కూడా ప్రతి వాళ్ళు ఇంక్లూడింగ్ కింది స్టాఫ్ నుంచి పై స్టాఫ్ వరకు అందరూ అంతగా వర్క్ చేస్తూనే ఉంటారు. మీ వర్క్ చేస్తూనే మీకు ఇళ్ళల్లో కానీ మీ షాప్స్లో కానీ ఫ్యాక్టరీలకు కానీ అన్నిటికి కూడా కరెంట్ వస్తుందని అంటే మేము నిరంతరము ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే వస్తుందనేది మీరైతే గమనించాలి. అందుకే ఈ వీడియో చేసినాము. థ్యాంక్ యూ. ఏమన్నా మిస్టేక్స్ ఉంటే తప్పుగా భావించకుండా అర్థం చేసుకుంటారని, మా కష్టం విలువేందో తెలియాలి, మా బాధలు ఏందో తెలియాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. మిగతాదంతా అందులో మేము వర్క్ చేసేదంతా చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తొంభై 2,000 ఇప్పటిది కదా. ఈజీ అయిపోతుంది. నా ఫోన్ చేస్తే కట్టండి. మీరు కూడా ఇస్తారా?
చూడండి, ఇంత వర్షంలో కూడా మేము వర్క్ చేస్తూ ఉంటే ఆ ఆటో వాళ్ళు, ఈ జనము అటు ఇటు నడుచుకుంటా ఎంత ఇబ్బంది కలిగిస్తున్నారంటే, కనీసం మేము ఇంత వర్షంలో కూడా వర్క్ చేస్తూ ఉంటే రోడ్డు అటు ఇటు ఆపినా కానీ ఆటో అతను కానీ ఇట్లా వెహికల్స్ చాలా వచ్చి మా వర్క్కు చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. కనీసం కూడా అర్థం చేసుకోవట్లేదు ఎవరు. చూడండి, మేమంతా తడుచుకుంటా ఇట్లా వర్క్ చేస్తూ ఉంటే కనీసం కూడా వాళ్ళు అర్థం చేసుకోకుండా వెహికల్స్ వాళ్ళు వస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. చూడండి, ఇప్పుడు బ్లాక్ చేసిన అవన్నీ మళ్ళీ తీసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే చూడండి, మేము చేస్తున్న పనులు ఎట్లున్నాయి, వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్న పరిస్థితులు ఎట్లున్నాయో గమనించండి. లేదా ఆడలో తీసుకొచ్చిస్తారా పంపుందా మీరు ఉదయరాజు గారు కొట్టిందా పక్క ప్లేస్ లేదా కొట్టిందా హ్యాపీ లైఫ్ అది పంపులా బిల్లు పడతారు చాలు మరి మరి కారు గురించి కూడా ఇప్పుడు వానబడి ఎండబెట్ట కూడా ఎట్లా అదే అది 71 తెచ్చిపెట్టాను మీరా అంటే ఉంది ఎందుకంటే మీరా అంటారు మీరే ఉంది ఎందుకంటే మీరా అంటారు బాగా కలపడం అమౌంట్ ఉంటుందా పంపుతాడ రేపు తీరు వచ్చి అలా మా ఇంట్లో ప్యాకండి ఆ కార్ గుర్తు కొట్టేసే ఆయన నిజంగాసుకోండి ఒక ఇచ్చాను అంతే రేపు ఎలా కొట్టినా కూడా అది గుర్తుపెట్టుకోవాలి మనం అసలు పెట్టుకోలేదా ఇంకా తప్పదు కదా, వానలో కూడా ఇవ్వాలి కదా, వానలో కూడా ఇవ్వాలి కదా కరెంటు. ఒకటే ఫోటోలు ఒకటే యూట్యూబ్లో పెడదాం. ఆ పాత పోలు తీసైతే పెట్టడం అయితే జరిగింది. కరెంటు దాని తర్వాత మా ఏ గారు కూడా పోలు మళ్ళీ డ్రిల్ వేసి పాతి మళ్ళీ కండక్టర్ అంతా
మళ్ళీ ఈ పోల్ మీదకి షిఫ్ట్ చేసి అంతా చేసిన తర్వాత ఇప్పుడు ఏవైతే సర్వీసులు అంటే ఇళ్ళకి వెళ్ళే కరెంటు అయితే కట్ చేసిన వైర్లు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మళ్ళీ కనెక్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది. చూడండి ఎట్లా చేస్తున్నారో వర్క్ అంతా. మా స్టాఫ్ అంతా అక్కడే ఉండి అంత వానలో కూడా కష్టపడుతున్నారు. దీనికి సంబంధించి చాలా వరకు ఏమనుకుంటారంటే కరెంటోడు వాళ్ళు ఇట్లా చేస్తారు, కరెంటోడు ఇంకా కరెంట్ ఇవ్వట్లేదు అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. కాకపోతే మేము చేసే వర్క్ ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో అని తెలియడం కోసమే ఈ వీడియో అయితే చేయడం జరుగుతున్నది. ఇప్పుడు ఇదంతా వర్క్ చేసి సర్వీసులన్నీ మళ్ళీ కొత్తగా కనెక్షన్లన్నీ ఇచ్చిన తర్వాత సప్లై అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. అన్నీ బాగా జరిగి ఎలాంటి ఇబ్బంది అయితే జరగకుండా అందరికైతే లైన్ అయితే కొత్తగా మళ్ళీ అన్నీ గుంజి కరెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందరికీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మా పనికి మీరు ఎక్కడైనా ఎప్పుడైనా సహకరించాలని కోరుచున్నాము. ఫైనల్గా ఈ సర్వీసులన్నీ ఎక్కించి కరెంట్ అయితే ఆన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఇది వర్క్లో ఎలాంటి ఇబ్బందులు అయితే జరగకుండా అందరూ అయితే మంచిగా అయితే వర్క్ అయితే చేయడం జరిగింది. ఎలాంటి ఇబ్బందులు అయితే జరగలేదు. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ మీద నుంచి అక్కడ పైనుండి వర్క్ చేస్తున్న క్రమంలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ప్రమాదం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అందరూ చూడండి మా కష్టం ఏందో, మా బాధలు ఏందో మీరందరూ చూడండి, అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ అండి. పెద్ద ముక్కేయాలి ఎత్తే. పైన